ఆ ఫ్యామిలీ షోలో యూ గాట్ అన్ హ్యూజ్ పాపులారిటీ కానీ Yes. నీతో పాటు ఒక ఫ్యామిలీకి కూడా అంత వచ్చేసింది. సో దాని తర్వాత వచ్చిన ఆఫర్స్ కానీ ఏంటి? ఫ్యామిలీ నెంబర్ 1 షో తర్వాత ఐ డెంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ ఇప్పటి వరకు ఓకే, అయితే. బిగ్ స్క్రీన్లో అట్లా ఏం రాలేదా? నో నేను V6 చేస్తున్నప్పుడే ఇప్పుడు నాది ఒక మూవీ రిలీజ్కి ఉంది, ద డీల్ అని. సో ఈ ద డీల్ అనేది ఇట్ వాస్ వెరీ లాంగ్ బ్యాక్. నేను V6లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ స్టోరీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, దే స్వామి తీన్మార్ వార్తల్లోనే చూసి ఈ అమ్మాయి ఎందుకో పర్ఫెక్ట్ అనిపిస్తుంది క్యారెక్టర్కి అని అనుకొని వాళ్ళు నన్ను అప్పుడు తీసుకున్నారనమాట. సో అప్పుడు అనుకున్నది ఫైనలీ ఇట్ ఈస్ సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్. అయితే దాని తర్వాత అంటే ఫ్యామిలీ నెంబర్ 1 తర్వాత ఐ డెంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ. ఇంకా స్టిల్ ఐ మీన్ దట్ ఆకలి మూడ్లోనే ఉన్నా నేను. ఇంకా రావట్లేదు అని కాదు, వస్తున్నాయి, వచ్చినవి కూడా నేను చెయ్యని క్యారెక్టర్స్ వస్తున్నాయి. అంటే చెయ్యలేకపోయే వస్తున్నాయి. కరెక్షన్ నేను చెయ్యలేకపోయే వస్తున్నాయి. ఓకే. ఇంకా నేనేమనుకున్నా అంటే ఇప్పుడు మనము ఆన్ స్క్రీన్ లో కనిపించడం ఇంపార్టెంట్. మనము కొంచెం బ్రేక్ ఇచ్చినా సరే జనాలు మనల్ని మర్చిపోతారు. సో అందుకనే ఒక అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ డిడ్ షార్ట్ ఫిలిం కర్మణీయ వాధికారస్తే అని. సో అందులో ఇప్పుడు నేను ఇండస్ట్రీలో కావాలంటే నాకు ఏదో పెద్ద హీరోయిన్ అయిపోవాలని లేదు, నేను హీరోయిన్ పీస్ కూడా కాదు. ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ని సాటిస్ఫై చేసే క్యాపబిలిటీ నాకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనసూయ గారిని తీసుకున్నా సరే, ద వే షీ చూస్ ఆల్ ద క్యారెక్టర్స్ ఐ లైక్ దట్ అ లాట్. సో అట్లాంటి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేయాలి. ఓకే. సో ఈ విషయంలో మాత్రం నీకు ఒక పిచ్చ క్లారిటీ ఉందన్నమాట. యా, నేను ఇప్పుడు అందుకే ఈ మూవీ చూస్ చేసుకోవడానికి కూడా అదే కారణం. ద డీల్ అనేది ఇట్ ఈస్ అ వెరీ కొత్త ప్రొడక్షన్, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, అందరు కొత్త వాళ్ళే. సో కొత్త సినిమాలు, చిన్న సినిమాలలోనే మనకి ఒక మంచి రోల్ వస్తుంది. పెద్ద సినిమాలలో మనం కనిపించాము. పెద్ద సినిమాలలో మనకు వచ్చే రోల్ హీరోయిన్ ఫ్రెండ్ రోల్, హీరో ఫ్రెండ్ రోల్. నువ్వు ఆల్రెడీ ఆ ఫేస్ చూసావు కాబట్టి అది అక్కడికే ఆగిపోతుంది. ఐ డోంట్ వాంట్ మై కెరియర్ టు బి లైక్ జనాలు అట్లా నేను గుర్తు కూడా పట్టారు. నువ్వు 10 సినిమాలు 20 సినిమాలు దిగి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ విల్ బి లైక్ నువ్వు హీరోయిన్ ఫ్రెండ్ గా చేసావు కదా అని అంటారు. కానీ ఇప్పుడు డీల్ వచ్చిన తర్వాత పీపుల్ విల్ సే దట్ డీల్లో మీరే కదా లక్ష్మి అని అంటారు. ఓకే. సో అదొకటి ఉంది. ఆ క్యారెక్టర్ని నేను ఎంత మందికి చూపించాను. ట్రైలర్ చూపించినప్పుడు ఎవ్రీ వన్ వాజ్ లైక్ ఇట్ ఈస్ అన్ అమేజింగ్ జాబ్ వాట్ యూ హ్యావ్ డన్. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అని కూడా అన్నారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ దర్ నేమ్స్, బట్ వాళ్ళు అది కాన్ఫిడెన్స్ ఇచ్చారు కదా, అదే కాన్ఫిడెన్స్తో వెళ్తున్నా. సో ఆ ఒక్క దాంతోనే మనం జనాల్లో కనిపించాలి కాబట్టి ఈ కర్మణీయ అధికారస్తే అనే ఒక షార్ట్ ఫిలింలో ఐ డిడ్ యాజ్ అ లెక్చరర్ అనమాట. ఒక అకాడమీ హెడ్గా చేశాను. ఈవెన్ దాట్ వెంట్ అ లాట్ ఇన్ పీపుల్. దాని తర్వాత నుంచి నాకు ఏమన్నారంటే ఇట్లా అంటే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే క్యాపబిలిటీ నీకు ఉంది, అందుకనే నువ్వు ఏదొస్తే అది యాక్సెప్ట్ చెయ్యకు, యూ వెయిట్. అంటే రెగ్యులర్గా తెలిసిందే కదా ఈ రోల్స్ తప్ప మనకు వేరే ఇవ్వరు అని అంటారు కదా. సో డోంట్ గో విత్ దట్. ఇప్పుడు నువ్వు ఆకలి మీద ఉన్నావు, కరెక్టే, ఆకలి మీద ఉన్నప్పుడు నీకు ఏదో ఒక రోల్ వచ్చింది కదా అని తీసేసుకోకు. యూ వెయిట్ చేస్తే దాని ఫలితం నీకు డెఫినెట్లీ ఉంటుంది అని అన్నారు. కాబట్టి ఐఎమ్ జస్ట్ ఇన్ దట్ మోడ్ ఓన్లీ. ఇంకా వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడు అంటే విన్నాను కొన్ని స్టోరీస్లో ఇట్ ఈస్ లైక్ హీరోయిన్ మూవీస్ కాదు అవి, స్టోరీ బేస్డ్ మూవీస్. నేను కొన్ని స్టోరీస్ విన్నా. ఇంకా వాళ్ళు ఎట్లా అది ఆఫ్ ద కెమెరా చెప్తా నేను వాళ్ళు ఏమన్నారు. దాని తర్వాత అనిపిస్తుంది అరే ఏంట్రా ఇంకా ఉన్నారా ఇట్లా జనాలు. ఓకే, అంటే 1990 మోడల్ స్టోరీస్ తీసుకురావడం. నో నాట్ దట్. ఇప్పుడు ఈ జనరేషన్లో మన ఖర్చులు ఏంటి, మన లైఫ్ స్టైల్ ఏంటి అనేది తెలుసు. వి గో త్రూ ఇట్ ఎవ్రీడే. ఒక ఆర్టిస్ట్గా జనాలు ఏమంటారు, ఏముంది ఆ సినిమాలు తీస్తుంది, నాకేంది లక్షలు వస్తాయి అని అనుకుంటారు. కానీ దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ వేర్ హీ సెడ్ ఒక 15 days షూట్ ఉంటుంది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. క్యారెక్టర్ చెప్పినప్పుడు విలన్ నెగిటివ్ రోల్, ఒక కోడల్ క్యారెక్టర్ నెగిటివ్, చాలా బాగుంటుంది. స్టోరీ విన్నా, స్టోరీ వాజ్ వెరీ గుడ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. एंड आई थॉट चलो एक शॉर्ट फिल्म करने के बाद एक अच्छा अपॉर्चुनिटी आ गया. ఒక జంప్ 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 అట్లా మంచిగా గాల్లో తేలినట్టుంది సాంగ్ వేసుకున్నా నేను. అంటే మంచి క్యారెక్టర్ కాబట్టి ఫుల్ అంటే ఫుల్ ఎంత ఉంది నెగటివ్ రోల్, జనాల్లో రీచ్ అవుతుంది, జనాలు నన్ను తిట్టుకుంటారు, అంత మంచి క్యారెక్టర్.
అట్లా అనుకున్న. దాని తర్వాత కమర్షియల్స్ మాట్లాడేటప్పుడు ఆయన అన్న రేట్కి నాకు తలెక్కడ పట్టుకోవాలో అర్థం కాలేదు. ఓకే. సో అంటే మనకంటూ కొన్ని బేసిక్స్ ఉంటాయి అబ్బా. ఇప్పుడు నేను ఇంత రెడీ అయ్యి వచ్చిన, ఈ రెడీ అయ్యడానికి నేను పైసలు పెట్టుకుంటా, ఇవన్నీ నేను కొనుక్కుంటా, నాకు ఎవడు పుక్కట్లు ఇయ్యడు. ఎందుకంటే ఐ హ్యావ్ గాన్ త్రూ దాట్ స్టేజ్ ఆల్సో చాణక్య, వేర్ ఒక షోకి వెళ్ళాలంటే ఐ యూస్ టు డిజైనర్స్ దగ్గరికి వెళ్ళి నేను అడుగుతుండే, నేను సో అండ్ సో షోకి వెళ్తున్నానండి, నాకు ఇది మాత్రం తెలియాలి అంటే పర్టికులర్గా చెప్పు. అంటే షోస్కి వాటికి వెళ్తూ ఉంటారు, సో ఇన్ని షోస్ అంటే ఇట్స్ బీన్ మంత్స్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఆ డ్రెస్సెస్కి డిజైనర్స్కి వెళ్తుంటారా లేకపోతే ఓన్గానా? లేదు చాణక్య, నేను ఫ్రాంక్లీ చెప్తున్నా, నేను మైన్ ఇస్ అన్ ఆర్గానిక్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో, ఓకే, సోషల్ మీడియాలో ఆర్గానిక్. నేను జర్మనీ నుంచి ఉన్న అదే ఇన్స్టాగ్రామ్, నేను ఎప్పుడు కూడా ప్రమోషన్స్లో ఎక్కువ చేయించడం అట్లా ఏం చేయలేదు. ఇట్ ఈస్ సో ఆర్గానిక్. నాకు ఆ ఫాలోవర్స్ అట్లా ఉన్నారు, అది అన్ఫాలో చేస్తుంటారు, ఫాలో చేస్తుంటారు. 68 69 ఉన్నారు నాకు కే, ఓకే, అంతే ఉంది. అండ్ నేను ఎప్పుడైతే ఫ్యామిలీ నెంబర్ 1 గురించి కాకుండా దానికి బిఫోర్ ఎప్పుడైనా షోస్కి, మనకి నార్మల్ మన ఆన్లైన్ షోస్ ఉంటాయి కదా, అట్లాంటి షోస్కి వెళ్ళినప్పుడు ఐ యూస్ టు ఆస్క్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇట్లాంటి షోస్కి, ఇట్లా నేను షోకి వెళ్తున్నాను, నాకు అవుట్ఫిట్స్ కావాలి, లేదా నేను ఒక ఫోటోషూట్, మన ఆర్టిస్ట్లకు ఎట్లా మనము కొంచెం ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాము అంటే మనకు మళ్ళీ ఫోటోషూట్ కావాలి, నువ్వు ప్రెసెంట్గా ఎట్లా కనిపిస్తున్నావు, ఎందుకంటే ఒక 1 monthలోనే మనలో చేంజెస్ ఉంటాయి. ఫోటోషూట్ చేయించుకుందాం అని చెప్పి అవుట్ఫిట్స్ అడిగితే, సారీ మ్యామ్, యూ డోంట్ హ్యావ్ ఇన్స్టా ఫాలోవర్స్, సో వీ డోంట్ గివ్ యూ అన్నారు. అంటే ఈ డిజైనర్స్ ఫాలోవర్స్ ఉంటేనే ఇస్తారా? I have seen that. I have faced it. Many people said it on my face. మీరు యు ఆర్ నాట్ సో నోన్ కదా, మేము మీకు ఇచ్చేది ఎందుకు? బిజినెస్ పరంగా చూస్తే అది అంతే, బట్ ఏం తెలుసబ్బా, నాకున్న ఆర్గానిక్ ఫాలోవర్స్లో కొంతమంది అయినా నేను అప్రోచ్ అవుతారేమో కదా. పీపుల్ సెడ్ దాట్. నాకు ముఖం మీద అన్న తర్వాత నేను అప్పుడు బొటిక్ ఓపెన్ చేసుకున్నా. ఇదెప్పుడు? నేను అవన్నీ చూసిన తర్వాత ప్రెగ్నెన్సీలో నేను గ్యాప్ తీసుకున్నా కదా V6కి గ్యాప్ తీసుకున్నప్పుడు ఐ యూస్ టు ఇంట్లోనే నేను హ్యాండ్ మేడ్ జ్యువెలరీ చేశా, పెయింటింగ్ చేశా, అండ్ కార్డ్బోర్డ్స్తో ఇయర్ రింగ్స్ చేశా. సో దీస్ ఆల్ ఐ హ్యావ్ ఓపెన్డ్ అ స్మాల్ బిజినెస్ అనమాట. ఇంట్లో ఏంటంటే ఒక సంపాదించడం స్టార్ట్ అయినప్పుడు మనం ఖాళీగా కూర్చున్నప్పుడు మనకు పిచ్చెక్కి మనం డిప్రెషన్లోకి వెళ్ళి నెగిటివ్ థాట్స్ వస్తాయి, ఎందుకు బతుకుతున్నారా నేను అన్న ఒక సిచ్యువేషన్. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీలో అది ఉండే నాకు. నువ్వు అలాంటి ఫేస్ అనేది ఒకటి చూసేసి ఇలా ట్రై చేసావా? నాకు అనిపిస్తుంది ఇంకొకసారి నేను ప్రెగ్నెంట్ అవ్వను. I don't want to get pregnant again. ఓకే, ఎందుకంటే ఇలాంటి పేస్ ఒకటి ఉంటుందని చెప్పేసి ఆ భయంతోనే. నేను అక్క వాళ్ళని చూసినా కదా, మై సిస్టర్స్ వర్ సో హ్యాపీ. పెద్దక్క కానీ చిన్నక్క కానీ వాళ్ళిద్దరికి 2 kids ఉన్నారు. దర్ ప్రెగ్నెన్సీ వాజ్ సో గుడ్. మై ప్రెగ్నెన్సీ వాజ్ సో టఫ్. సో దాని తర్వాత నేను అనుకుంటా దేవుడు ఒక బేబీ ఇచ్చిండు నాకు, అండ్ దట్ ఈస్ అమోధ. చాలు. అందరు వచ్చి ఒక్క పిల్ల ఉంటే ఎట్లా, తోడు ఉండాలి కదా, ఇంకొకరిని పెట్టుకో. నేను కానా, నువ్వు అంటే నువ్వు కాను, కావాలంటే నువ్వు అనిస్తా అంటే కానీ నేను పెంచుకుంటా, కావాలంటే ఇద్దరు ఈక్వల్ గా చూస్తా. నువ్వు పెంచుకో అంటున్నావు కదా, నువ్వు ఇచ్చేసే ఇంకొకరిని. కానీ నువ్వు ఇలా చెప్తూ ఉంటే, సో అమ్మాయిలకేమో ఈ విషయంలో బాధలు ఉంటాయి, అబ్బాయిలకేమో ఎలాంటి విషయంలో బాధ ఉంటుంది తెలుసా? ఇంకా పెళ్లి కాలేదురా నీకు? ఇదే అన్నమాట. ఇలాంటి విషయంలో మాకు ఆ బాధలు ఉంటాయి, సో పిల్లల విషయంలో ఇట్లా లేదు. బట్ ప్రెగ్నెన్సీ టైంలో నేను ఆ ఫేసెస్ అన్ని చూసిన తర్వాత, అండ్ దెన్ ప్రెగ్నెన్సీకి కూడా మనకి ప్రెగ్నెన్సీ అవుట్ఫిట్స్ ఆల్సో అప్పుడు నేను సంపాదించట్లేదు, నేను కొనుక్కోవాలన్నా సరే మై హస్బెండ్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. ఆయన ఉన్నారు, బట్ నాకేంటో ఆయన అడగాలనిపించదు. సో అట్లా ప్రెగ్నెన్సీ టైంలో ఫోటోషూట్స్కి కానీ ఐ యూస్ టు రిక్వెస్ట్ పీపుల్, ఫోటోషూట్కి అవుట్ఫిట్స్ కావాలి అట్లా ఇట్లా. కొందరు ఉన్నారు, కొందరు దే హ్యావ్ సపోర్టెడ్ మీ. దాని తర్వాత నేను అనుకున్నాను, ఏంది అందరిని అడిగేది, నేనే ఒక బొటిక్ ఓపెన్ చేసుకుంటా, నా బట్టలు నేనే కుట్టుకుంటా, నేనే జనాలకి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తా. ఒక్కొక్క డ్రెస్కి ఇంత కాస్ట్ అంటే నేను అసలు పెట్టకపోతుండే. అంత పెట్టి అవుట్పుట్ చూస్తే చాలా బేకార్ వస్తుంది అవుట్పుట్ మనకి డెలివరీ అయిన తర్వాత. కొన్ని దేర్ ఆర్ వెరీ గుడ్, కొన్ని ఉన్నాయి తక్కువ బడ్జెట్ అని పెడతారు, సీదా అవుట్పుట్ చూస్తే బేకార్ ఉంటుంది. సో దాని తర్వాత నేనేమనుకున్నా అంటే, ఇట్లా కాదు, నేనే సెల్ఫ్, నాకు ఎర్నింగ్ ఇస్ ఇంపార్టెంట్, నేను బొటిక్ ఓపెన్ చేసుకుంటా అని చెప్పి నేను బొటిక్ ఓపెన్ చేసుకున్నాను.